హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాశ్రీ వ్లాగ్స్ అండి. ఈరోజు బొడ్రాయి పండగకి అయితే ఊరికి వెళ్ళామండి, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. ఇప్పుడే స్టేషన్ నుంచి దిగామండి వరంగల్కి. అమ్మో, ట్రైన్ ఎంత రష్ అండి, ఫుల్ రష్ ఉందండి. ట్రైన్ని ఎక్కి దిగేసరికి సరిపోయిందండి. బస్ స్టాండ్కి వచ్చేసామండి, ఇది హన్మకొండ బస్ స్టాండ్. ఫ్రీ బస్సులు అయితే ఎందుకు పెట్టిరో ఏమో అర్థం కావట్లేదు, కానీ ఒక్క బస్సు రావట్లేదు అండి. 1 అవర్ వెయిట్ చేసాము, అయినా కూడా ఒకటి కూడా రావట్లేదు. ఒక దిక్కు ఎండ కొడుతుంది, అయినా కూడా అస్సలు. ఫైనల్లీ అయితే వచ్చేసిందండి బస్సు ఎక్కామండి. ఏదో ఉంటుంది సాధించామనేసి, ఫ్రీ బస్ ఎక్కితే అలా ఉంది, ఏదో వరల్డ్ కప్ సాధించినట్టు ఉందండి. చూడండి, ఇంకా కదలట్లేదు బస్సు. సో ఇప్పుడు కదిలిందండి, జస్ట్ మూవ్ అయింది. అయినా ఫుల్ బస్సులు ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా నడవట్లేదండి. ఏంటో ఏమో అర్థం కాదు, ఎందుకు ఫ్రీ బస్ పెట్టినా కూడా అర్థం కావట్లేదు. ఫ్రీ బస్ పెట్టి మొత్తం ఉన్న వాల్యూ అంతా తీసేసిండండి, గర్ల్స్కున్న వాల్యూ అంతా. ఫైనల్లీ అయితే ఊరికైతే వచ్చేసామండి. ఇది మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇల్లు అండి. సేమ్ మా ఇంటిలానే ఉంటుందండి. సేమ్ ఆ రేకులు కానీ, ఆ ఇంటి ముందు ప్లేస్ కానీ సేమ్ యాజ్ టీస్ అలానే ఉంటుందండి. ఒకసారి చూపిస్తాం, మీరు కూడా చూసేయండి. ఇదంతా చూసుకున్న తర్వాత అయితే గుడికి అయితే బయలుదేరామండి. మేము, మా 2 పిల్లలు, మా కోడలి పిల్ల, ముగ్గురం కలిసి అయితే వెళ్ళామండి. చాలా బాగా చేశారండి ఊర్లో ఇలాంటివన్నీ ఫెస్టివల్స్ పిల్లలకి కూడా చూపించండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూపిస్తున్న వాళ్ళకి, ఓహో ఇలా ఉంటుందా ఊర్లో ఫెస్టివల్స్, ఇలా జరుపుకోవచ్చా, ఇలా కల్చర్స్, ఇలా మన కల్చర్స్ అన్నీ, మన సాంప్రదాయాలన్నీ పిల్లలకి మనమే ఇప్పుడు నేర్పించాలండి. లేకపోతే వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. ఈ జనరేషన్ ముందుకు వెళ్ళాలంటే మనం చూపిస్తేనే, మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుందండి. చూడండి, మా చిన్న పాప అయితే రా అంటే అస్సలు రావట్లేదు. ఎందుకంటే అక్కడ పోతురాజు వాళ్ళు ఇట్లా అందరు వచ్చి సౌండ్స్ చేస్తుంటే మా చిన్న పాప అసలుకే భయపడుతుందండి. శబ్దం కానీ ఏది కానీ, ఇంట్లోనేమో పూలి బయటేమో పిల్లి అంటారు కదండి సామెత, అదైతే మా చిన్న పాప కరెక్ట్ సెట్ అవుతుంది అంటే. ఇంట్లోనేమో అరుస్తుంది, గోళీ వేస్తుంది, అన్నీ వేస్తుంది. కానీ బయటికి రావాలంటే పిల్లిని చూసినా, కుక్కని చూసినా, ఇలాంటి సౌండ్స్ అయినా కూడా, మనుషులను చూసినా కూడా భయపడుతుందండి. మీ పిల్లలు కూడా, మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఇలానే ఉంటారా? ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేస్తే మీలాగా పెద్ద అయ్యే అవకాశం ఉంటుందండి. మాకెందుకులే అని వీడియో చూసి వెళ్ళిపోతే చాలామంది కష్టపడే వాళ్ళకు ఫలితం ఉండదండి. చూడండి, ఊరేగింపు జరుగుతుందండి అమ్మవారిది. అండ్ ఫైనల్లీ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. తను మా కోడలు, మా చిన్నాడపడుచు వాళ్ళ కూతురండి. ఇక్కడ అమ్మవారిని దగ్గరికి వెళ్ళి పూజలు అన్నీ చేస్తున్నారండి. వీడియో తీద్దాం అనుకున్న లోపల, కానీ చాలా రష్ ఉందని చెప్పి దేవుని తీయలేకపోయానండి. అక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ నుంచి బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఫుల్ ఎండ కొడుతుందండి, ఫుల్ రష్, ఫుల్ ఎండ, పిల్లలు ఏడవడము, అంత గోల హడావడి ఉందండి. ఫైనల్ అయితే బొడ్రాయి కాడికి వచ్చేసాము, కానీ వీడియోస్ అయితే తీయనీయట్లేదండి. అక్కడ పూజ జరుగుతుందని చెప్పి ఫుల్ రష్ ఉంది. ఇది సీతారాంపురంలో జరుగుతుందండి. మీరు ఎవరైనా సీతారాంపురంలో బొడ్రాయి పండుగకి వెళ్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ.